పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు విభూతి బుధవారం, పాస్కాయుత కాలంలో అడుగుపెడుతున్నాం. పాస్కాయుత కాలం దేవుని కృపాకాలం, దేవుని యొక్క అనుగ్రహాల కాలం. ముఖ్యంగా మనందరము కూడా మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది దేవుని యొక్క ప్రేమ సన్నిధికి తిరిగి వచ్చేటువంటి కాలం. ఈనాడు ముఖ్యంగా విభూతి బుధవారం రోజున సెయింట్ మైకల్, పునీత మైకల్ గారి యొక్క పుణ్యక్షేత్రంలో ఈ విభూతి బుధవారం యొక్క దివ్యబలి పూజను సమర్పించి వీరందరితో కలిసి దేవుని ఆరాధించి విభూతిని స్వీకరించి మేమందరము కూడా ఈ యొక్క తపస్సు కాలాన్ని ప్రారంభించాం. ఈ సందర్భంగా దేవుని యొక్క అతిదూతలైనటువంటి మిఖాయేలు గారి యొక్క పుణ్యక్షేత్రంలో మీకోసం కూడా ప్రార్థించాలని మా యొక్క ఆశ. వీళ్ళందరిని అడగగానే చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి నాతో కలిసి మీ కొరకే ప్రార్థన చేస్తానని చెప్పారు. మన యూట్యూబ్ ఫ్యామిలీ కొరకై ఆ మహాశక్తివంతుడైనటువంటి లూసిఫర్ మీద దేవుని పక్షాన పోరాడినటువంటి, ముఖ్యంగా మనకి దర్శన గ్రంథంలో కనబడతారు, మిఖాయేలు దేవదూత సైతాను అతని దూతల మీద పోరాడుతాను మనం చూస్తాం. అటువంటి శక్తివంతుడైనటువంటి మిఖాయేలు దేవదూత వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ఈ శ్రమల కాలం అంతా కూడా మనకు తోడుగా ఉండాలి. ఈ శ్రమల కాలం అంతా కూడా సైతాను శోధన నుండి మనం విజయాన్ని పొందాలంటే ఆ యొక్క దేవదూత యొక్క మధ్యస్థ ప్రార్థన, సహాయ సహకారాలు మనందరికీ తోడుగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మీరందరూ చూస్తే ఆ దేవాలయం ఎదురుగా పునీత మైకల్ గారి యొక్క స్వరూపం మనకు కనబడుద్ది. అక్కడ ఆయన ఒక బళ్ళెంతో సైతాను పొడుస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా సైతాను శోధనలు, శ్రమలు, కష్టాలు వస్తుంటాయి. వారి యొక్క మధ్యస్థ ప్రార్థన మహాశక్తివంతమైన ప్రార్థన. కాబట్టి అందరం తలలు వంచి మొదటిగా ఒక పరలోక జపాన్ని, మంగళవార జపాన్ని, త్రిత్వా స్తోత్రాన్ని ప్రార్థించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరు, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదించబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. సదాకాలం మీకే స్తోత్రము కలుగును. ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, పాస్కా యుద్ధ కాలములో, శ్రమల కాలములో అడుగుపెడుతుండగా విభూతి బుధవారం రుతున నీ మహాగొప్ప పునీతుడైనటువంటి, నీ మహాగొప్ప దేవదూత అయినటువంటి మిఖాయేలు దేవదూత నామములో ఏర్పాటు చేయబడిన పుణ్యక్షేత్రంలో చేరి ప్రార్థిస్తూ ఉండగా ఈ శ్రమల కాలమంతా కూడా, ఈ పాస్కా యుద్ధ కాలమంతా కూడా సైతాను తంత్రోపాయాలు జయించటానికి, సైతానుడు మా ఇళ్లల్లో కానీ మా కుటుంబంలో పెట్టే గలిబిలను జయించటానికి ఆ పునీత మైకల్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము వేడుకొనిచున్నాము. తండ్రి, ప్రత్యేకమైన రీతిలో ఇక్కడ చేరినటువంటి కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ శ్రమల కాలం అంతా కూడా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి, మీరు ప్రేమించే బిడ్డలుగా జీవించటానికి, మాలో ఉన్న చెడుని, పాపాన్ని, పాపపు క్రియలను, శరీర క్రియలను విడిచిపెట్టడానికి కావలసిన శక్తిని, ఆత్మీయ బలాన్ని మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. ముఖ్యంగా తండ్రి, ఆ పునీత మైకల్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం నెలకొల్పండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా గర్భఫలము లేక, కుటుంబాలలో శాంతి లేక, జీవితంలో ఎదుగుదల లేక ప్రార్థించమని అడుగుతూ ఉండగా వారందరిని కూడా దీవించమని వేడుకొనిచున్నాము. యావత్ ప్రపంచంలో పాపుగారిని, మఠవాసులను, గురువులను, విశ్వాసులందరినీ దీవించండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా ఈ శ్రమల కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి పవిత్రంగా జీవించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. పరిశుద్ధ మైకల్ గారా, మీరు సాతాను మీద దేవుని పక్షాన పోరాడారు, మీరు విజయాన్ని పొందుకున్నారు. ఇదిగో మీరు కూడా మా పక్షాన ఉండి మా పక్షాన పోరాడమని, సైతాను తంత్రోపాయాలు విజయాన్ని పొందుకునేలాగా మమ్మల్ని దీవించమని, ముఖ్యంగా ఈ శ్రమల కాలం అంతా కూడా ఈ నీ పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి కాపాడమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు మనం ఒకసారి ఈ పునీత అతిదూతలైన మైకల్ గారి యొక్క దేవాలయ ముఖద్వారము నుండి ఈ దేవాలయ ప్రాంగణాన్ని, ఈ చర్చి యొక్క స్థితిగతులను పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. మనం దేవాలయంలోనికి ప్రవేశిస్తున్న సమయంలో దేవాలయానికి వెళుతున్న దారిలో అటుప్రక్క ఇటుప్రక్క చక్కగా పచ్చని గార్డెన్ మనకు కనబడుతుంది, లాన్ తోటి. ఆ విధంగా మనం దేవాలయానికి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దేవాలయం ముఖద్వారానికి ముందుగా పునీత మైకల్ గారి యొక్క నిలువెత్తు స్వరూపం మనకు దర్శనమిస్తుంది. దీన్ని ఒక ఫౌంటైన్ రూపంలో చాలా సుందరంగా తయారు చేశారు. బైబిల్ ఆధారంగా అతిదూతలైనటువంటి పునీత మిఖాయేలు గారు ఒక బాకుతోటి లూసిఫర్ సైతానుని పొడుస్తున్నట్లుగా మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా దీన్ని దర్శించేటువంటి వారికి మరొక గొప్ప ఆదరణకరమైనటువంటి ప్రదేశం దివ్య సప్రసాద నిత్య ఆరాధన మందిరం. ఇక్కడికి వచ్చేటువంటి వారు ఇక్కడ సమయాన్ని గడపొచ్చు, మౌన ధ్యానంలో ఉండొచ్చు, ఆ దివ్య సప్రసాదనాథుని ఆరాధించవచ్చు. చాలా చక్కగా దీన్ని సిద్ధపరిచారు. వెనక భాగంలో మోషేకి దేవుడిచ్చిన దర్శనం ముళ్ళ పొదలో నుంచి, మండుచున్న పొదలో నుంచి, అదేవిధంగా పాత నిబంధన దేవాలయం, ఆ దేవుని యొక్క సాన్నిధ్యం అక్కడ మనకు కనబడుతుంది. చాలా సుందరంగా ఈ ఆరాధన మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వారు మౌనంగా అలా కూర్చొని మోకరించి ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ దివ్య సప్రసాద మందస్సానికి ముందుగా 2 దేవదూతలు నిలబడి ఆరాధించటాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూసేది ప్రధాన దేవాలయం లోపలి భాగం. మనం బయట నుంచి చూసాం కదా, ఇది లోపల భాగం. ఆ పీఠం భాగాన్ని చాలా సుందరంగా తయారు చేశారు. చాలా ఆధ్యాత్మికంగా మనం దేవాలయంలోనికి ప్రవేశించగానే గొప్ప ఆదరణకరంగా మనకు కనబడుతుంది. ఆ శిలువ సన్నివేశం, భారతదేశంలో పనిచేసినటువంటి పునీతుల యొక్క దివ్య స్వరూపాలు, ఆ పవిత్రమైనటువంటి బలిపీఠ సాన్నిధ్యం చాలా అర్థవంతంగా చేశారు. పై భాగంలో కూడా సీలింగ్ కూడా బైబిల్ నుంచి కొన్ని సన్నివేశాలు పెయింటింగ్ చేశారు. దీన్ని కూడా నేను మీకు చూపించాలనుకున్నాను. ఇది ప్రక్క నుండి చూస్తే ఎలా ఉంటుంది దేవాలయం. కొంచెం ఈ యొక్క చెట్లు పెరిగాయి కాబట్టి పూర్తిగా చూపించలేకపోయాను. ఇక్కడే ఈ గార్డెన్లోనే మనకి ఫాతిమా మాత దర్శనాలు కూడా సుందరంగా తయారు చేసి పెట్టారు. వాటిని కూడా మనం దర్శించవచ్చు. ఫాతిమా మాత ఎన్ని దర్శనాలు ఇచ్చారు, ఒక్కో దర్శనంలో ఏం చెప్పింది, అవన్నీ కూడా. మీరు ఇక్కడ ఒకళ్ళు దివ్యబలి పూజలో పాల్గొవాలంటే ఉదయం 6:15 ప్రతిరోజు, అదే ఆదివారం అయితే 8 గంటలకి దివ్యబలి పూజ ఉంటుంది. సమయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దివ్యబలి పూజలో పాల్గొనాలంటే ప్రతిరోజు వారదినాలలో 6:15 అదే ఆదివారం అయితే 8 గంటలకి దివ్యబలి పూజ ఉంటుంది. దివ్యబలి పూజలో పాల్గొనాలనుకునే సాయంత్రం ప్రతిరోజు కూడా వారదినాలలో దివ్య జపమాల ఉంటుంది. ఆదివారం దివ్య సప్రసాద ఆరాధన జపమాల కూడా ఉంటుంది. ఇదిగో ఈ విధంగా ఈ గార్డెన్లో ఆ దేవాలయానికి ఇరుప్రక్కలా కూడా ఫాతిమా మాత దర్శనాల యొక్క సన్నివేశాలు మనకు కనబడతాయి. అదేవిధంగా ఒక్కొక్క దర్శనంలో ఏం జరిగింది అవన్నీ కూడా మనకు వివరిస్తూ అక్కడ మనకు ఒక పలకం మీద రాసి పెట్టారు. చాలా ఇది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. మనం ఒక పూట ఈజీగా గడపొచ్చండి. చక్కగా ప్లాన్ చేసుకుంటే పొద్దున్నే వెళ్ళి పూజలో పాల్గొనడం, ఆ తర్వాత దివ్య సప్రసాద ఆరాధన మందిరం దగ్గర దివ్య సప్రసాద సన్నిధిలో 1 గంట గడపటం, ఆ తరువాత ఈ ఫాతిమా మాత దర్శనాలను చదువుకుంటూ ప్రార్థన జపమాలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. దారి ఉంది, జపమాలు చెప్పుకుంటూ ఒక పూట ఈజీగా గడపొచ్చండి. మీరు నిజంగా ప్లాన్ చేసుకొని ఈ తపస్సు కాలంలో మంచిగా ఉండాలనుకుంటే. ప్రియులారా, ఈ పునీత మైకల్ గారి యొక్క దేవాలయం మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీన్ని 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. ఆ దేవదేవుని యొక్క దీవెనలు, ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా
పునీత మైకల్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా